తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓఎస్డీగా జ్యోతిష్యుడు రిక్కీ రాథన్ పండిట్ వెట్రివేల్ నియామకాన్ని రద్దు చేశారు. ఆయన నియామకంపై అన్ని పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జ్యోతిష్కుడు రాథన్ పండిట్ వెట్రివేల్ ను ప్రత్యేక అధికారిగా నియమించడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు విజయ్. రాథన్ నియామకంపై వీసీకే, డిఎండీకే, బీజేపీ, డిఎంకే వంటి పార్టీలు విజయ్ను ప్రశ్నించాయి. ఈ క్రమంలోనే శాస్త్రీయ ఆలోచనకు ప్రాధాన్యమివ్వాలి, జ్యోతిష్యానికి కాదు అని వ్యాఖ్యానించాయి. ఈ నేపథ్యంలో విజయ్ వెట్రివేల్ నియామకాన్ని పునరాలోచిస్తారని సంకేతం ఇచ్చారు. ఈ రోజు అసెంబ్లీలో కూడా వెట్రివేల్ నియామకంపై విజయ్ను ప్రేమలత విజయకాంత్ ప్రశ్నించారు. జ్యోతిష్కుడు రాథన్ పండిట్ వెట్రివేల్ను ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారిగా నియమించడంపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఓఎస్డీ నియామకాన్ని రద్దు చేశారు సీఎం విజయ్. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, 2 రోజుల వ్యవధిలోనే విజయ్ ఏకంగా ఒక కీలక నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడం మొత్తం తమిళనాడు వ్యాప్తంగా సంచలనంగా మారింది. రాథన్ పండిట్ వెట్రివేల్ ఆయన విజయ్ కు అత్యంత ఆత్మీయులు, అంతేకాకుండా తమిళనాట పేరొందిన జ్యోతిష్యుడు. చాలా ఏళ్లుగా రాథన్ పండిట్ వెట్రివేల్ ను విజయ్ నమ్ముతూ వచ్చారు. తన సినిమాలకు సంబంధించిన ముహూర్తాలు చూసుకోవడంలోనూ చివరకు రాజకీయ పరంగా వేసే ప్రతి అడుగు ఆయన పెట్టే ముహూర్తం ద్వారానే విజయ్ ఇప్పటి వరకు అమలు చేస్తా వచ్చారు. విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ సుమారు ఏడాదిన్నర ముందే బల్లగుద్ది మరి చెప్పిన వ్యక్తి రాథన్ పండిట్ వెట్రివేల్. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార సమయాన్ని కూడా ఆయనే కుదిర్చారు. తన పట్ల అంత ఇదిగా ఉన్న వెట్రివేల్ ను ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరణ కొన్ని గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి ఓఎస్డీగా ఆయన నియమిస్తూ విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే కూడా పెద్ద ఎత్తున కొంత విమర్శ కూడా చెలరేగాయి. ఇక ఏమాత్రం మిత్రపక్షాలు ఈవేళ అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో కొత్త ప్రభుత్వం నిర్ణయం పైన మండిపడింది. చివరకు ఉదయనిధి స్టాలిన్ తో పాటు చివరకు మద్దతు ఇస్తున్న వీసీకే పార్టీ లాంటి కూడా దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉదయనిధి స్టాలిన్ అయితే యువత మిమ్మల్ని నమ్ముకుంటే మీరు జ్యోతిష్యులు నమ్ముకున్నారు ఏంటంటూ ఉదయనిధి స్టాలిన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు సీఎం విజయ్ పైన. ఇక ఏకంగా వీసీకే పార్టీ మీరు శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజల్లో తీసుకెళ్లడం తప్ప జ్యోతిష్యాన్ని కాదు, ఇందుక మేము మీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిందంటూ కూడా వీసీకే పార్టీ అధినేత తిరుమావలవన్ వ్యాఖ్యానించారంటే వ్యవహారం ఎంత దూరం ఉందో ఇట్లే అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ఎండీఎంకే అధినేత కూడా పుష్పలత కూడా విజయ్ నిర్ణయం పట్ల, సీఎం చర్య పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో చివరికి విధి లేని పరిస్థితుల్లో కొద్దిసేపటి క్రితమే ఏదైతే రాథన్ పండిట్ వెట్రివేల్ నియామకాన్ని ఓఎస్డీగా రద్దు చేస్తున్నట్టు విజయ్ ప్రకటించారు. ఆ మేరకు ఆదేశాలు కూడా కాసేపట్లో రాబోతోంది. మొదట కొత్త ప్రభుత్వం తొలి నిర్ణయమే ఇట్లా వెనక్కు రావడం అనేది కొంత పార్టీకి ప్రభుత్వానికి ఒక చిన్న డ్యామేజ్ లాగే మనం భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ మురళి.